ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. మీ తారాబలం మీరే ఏ విధంగా తెలుసుకోవాలి? సంపదలనిచ్చే సంపత్తార, మిత్రత్వం ఇచ్చే మిత్రతార ఏ విధంగా తెలుసుకోవాలి? లైన్ బిఎస్కే ప్రసరర సిద్ధాంతి, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ ఈ యొక్క శాస్త్రములను మనం వీడియోలని ప్రసారం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మనము ఈ రోజుని తారాబలం గురించి చెప్పుకోవడానికి చూద్దాము. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి మేము ఏ పని చేయాలన్నప్పటికైనా సరే ఒక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ రోజుని మా ముహూర్తం పెట్టండి అని అంటే వారు తారాబలం చూస్తున్నారు. తారాబలం చూసి ఈరోజు మీకు నప్పింది, ఈరోజు నప్పలేదని అంటున్నారు. అయితే సాధారణంగా మేము నిత్యం కూడా తారాబలం చూసుకోవడానికి మీరు చిన్న మార్గం ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు. తప్పనిసరిగా చెప్తానని చెప్పాను. అయినట్టయితే తారాబలం మటుకు ప్రతిదానికి ముఖ్యం. తారాబలము దేని మీద బేస్ అయి ఉంటుందంటే మీ యొక్క జన్మ నక్షత్రం మీద బేస్ అయి ఉంటుంది. మీకు జన్మ నక్షత్రం కానీ లేకపోతే నామ నక్షత్రము అంటే మీ పేరుని బట్టి వచ్చే నక్షత్రము, ఇవి దీన్ని బట్టి మన బేస్ అవుతుంది. అంటే మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ చూసుకోండి. దానిని నిత్య నక్షత్రము అన్నట్టయితే ఆ రోజు మీరు ఏ రోజైతే కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నారో ఆ కార్యక్రమం నిర్వర్తించడానికి గాను ఆ రోజు నక్షత్రాన్ని తీసుకోండి. ఇవి రెండు కూడా పక్క పక్కన వేసుకోండి. మీ జన్మ నక్షత్రం నుంచి ఆ ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నక్షత్రం వరకు కూడా లెక్కించండి. లెక్కిస్తే ఒక సమ్ అమౌంట్ అక్కడ వస్తుంది. టోటల్ ఆ సమ్ అమౌంట్ని మీరు 9 పెట్టి భాగించండి. 9 పెట్టి భాగించినట్టయితే మీకు శేషము ఎంత వచ్చిందో దానిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. సపోజ్ అశ్విని నక్షత్రంలో కానీ మీరు పుట్టారు అనుకుందాము. అయితే మీకు ఆ రోజున పని చేయాలంటే ఆ రోజు దిన నక్షత్రము నిత్య నక్షత్రం మక అయింది అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక 10వ నక్షత్రం వచ్చింది. ఈ పనిని 9 పెట్టి భాగించండి. భాగించినట్టయితే మీకు 1 శేషం వస్తుంది. 1 శేషం వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా జన్మతార అవుతుంది. అంటే మీకు 1 శేషం వచ్చినట్టయితే జన్మతార, అదేవిధంగా 2 శేషం వచ్చినట్టయితే సంపత్తార, 3 శేషం వచ్చినట్టయితే విపత్తార, 4 శేషం వచ్చినట్టయితే క్షేమతార, 5 శేషం వచ్చినట్టయితే ప్రత్యక్తార, 6 శేషం వచ్చినట్టయితే సాధనతార, 7 శేషం వచ్చినట్టయితే నైరంతార, 8 శేషం వచ్చినట్టయితే మిత్రతార, అదేవిధంగా 9 కానీ శేషం వచ్చినట్టయితే పరమమిత్రతార అవుతుంది. అయితే దీనికి వరుసగా గ్రహాధిపతులు కూడా ఉంటారు. అది వేరే నేను చెప్తాను. దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు కానీ ఈ యొక్క చేసినప్పుడు జన్మతార వచ్చినట్టయితే మీకు మంచి ఫలితం కాదు. అక్కడ మీకు కానీ జన్మతార వచ్చినట్టయితే అది మంచిది కాదని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే దానికి అధిపతి ఎవరు అంటే రవి గ్రహ అధిపతి. ఆయనకి వాహనము నెమలి. అయితే దోషకాలము 7 గడియలు ఉంటుంది. అంటే మీరు జన్మతార వచ్చినప్పుడు దేహనాశనం అవుతుంది, అది మంచిది కాదు. ఆ రోజున పని చేయొద్దంటారు. కానీ మీరు ఆ రోజున కానీ పని చేయాలి అని అనుకున్నట్టయితే ఆ జన్మ నక్షత్రం 7 గడియలు అంటే గడియలు వదిలేసి మీరు చేసినట్టయితే ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. తర్వాత ఒకవేళ కానీ ఆ పని చెయ్యాలి అన్నట్టయితే జన్మతారలో కూడా ఆ పని చేయాలంటే తోటకూర నాననివ్వండి, ఇస్తే మంచిది, శాంతి. తర్వాత ఈ యొక్క జన్మతారలో కానీ ఏదైనా మనం పని చేసినట్టయితే మనకి దేహనాశనము
మనస్తాపము ఉంటుంది. తర్వాత క్షోభతో దేహనాశనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగములకు కారకుడు వృధా వ్యయము, అంటే వృధా వ్యయం అవుతుంది. కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. అదే కానీ మీ జన్మ నక్షత్రం నుంచి మీరు దిన నక్షత్రం వరకు లెక్కించి మీరు 9 చేత భాగిస్తే 2 శేషం వచ్చినట్టయితే అది సంపత్తారు అవుతుంది. ఈ యొక్క సంపత్తారులో మీరు ఏ పని చేసినప్పుడైనా సరే మంచి ఫలితాలు వస్తాయి. సంపదలు కలిసి వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క సంపత్తారకి బుధుడు అధిపతి. తర్వాత వాహనం గుర్రము. సంపత్తారకి ఎప్పుడు కూడా దోషం లేదు, బాగుంటుంది, ఏ పనైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేక రకాలుగా ధనలాభం వస్తుంది, ఆనందము సుఖం కలిగిస్తుంది, ధనధాన్య లాభాలు వస్తుంది. మీకు సర్వ విద్య ద్రవ్య లాభము ఉంటుంది, ఏ లోటు ఉండదు, హుందాతనం ఉంటుంది, సంపద వృద్ధి స్థిరత్వం ఉంటుంది. కాబట్టి ఏ పనైనా సంపత్తాల్లో చేసుకోవచ్చు. అదేవిధంగా మీ జన్మ లేక నామ నక్షత్రం నుంచి నిత్య నక్షత్రం వరకు లెక్కించి దానిని 9 చేత భాగిస్తే 3గానే శేషం వచ్చినట్టయితే దానిని విపత్తారు అంటారు. ఆ టైంలో మీరు ఏ పని కూడా చేయకండి. చేస్తే మటుకు మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉండవు. దీనికి అధిపతి రాహువు, ఆయనగా వాహనం మేక. తర్వాత దీనికి ఏంటంటే ఈ యొక్క విపత్తాల్లో కానీ ఏ పని చేసినా ఇది కలహాలు అపార్థాలు కలిగిస్తుంది. దారిద్ర్య బాధ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కార్యనాశనం, మనక్లేశం, విపత్తులు కూడా వస్తాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క తారలో కూడా మనం ఆ పని చేయాలి. ఒక్కోసారి మనకి ఆ రోజునే ప్రయాణం అవ్వాలి, లేదు అన్నట్టయితే ఆ రోజున ఇంటర్వ్యూ ఉంది, అయితే నాకు విపత్తారు వచ్చింది కదా నేను వెళ్ళను అని అంటానికి కుదరదు. అయితే ఆ రోజునే ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ కూడా రాయాలి కదా. అటువంటి పరిస్థితుల్లో ఏంటి రిజల్ట్ అన్నట్టయితే ఆ విపత్తాలలో 3 గడియలు వదిలేసి మీరు పని చేయండి. చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఆ యొక్క విపత్తాలలో కానీ మీరు పని చేయాలంటే బెల్లం దానం ఇవ్వండి, ఇస్తే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెబుతున్నాను. ఇకపోతే 4 శేషం వచ్చినట్టయితే మటుకు అది క్షేమతారు అవుతుంది. ఇది అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది మీకు. దీనికి ఒక అధిపతి గురుడు అవుతాడు. దీనికి రాజ్యప్రాప్తి వస్తుంది, శాంతి, సుఖము, గౌరవము, ధైర్యప్రదాత, ఆరోగ్య క్షేమాలు ఇస్తారనమాట. అయితే ఈ క్షేమతారలో ఏ పని చేసినప్పుడైనా సరే మీకు అన్ని విధాలా కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ 5 శేషం వచ్చినట్టయితే దానిని ప్రత్యక్తారు అంటారు. అంటే 5 శేషం వచ్చినట్టయితే ప్రత్యక్తారు అన్నట్టయితే ఈ యొక్క మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం నుంచి దిన నక్షత్రము నిత్య నక్షత్రం వరకు లెక్కించి దానిని 9 చేత భాగించినట్టయితే శేషంగానే 5 వచ్చినట్టయితే మటుకు ఆ రోజున మీరు ఏ పనులు చేయకండి, అది ప్రత్యక్తారా. దానికి అధిపతి కేతువు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మీకు దాని వలన ఒక శాంతి, మృత్యుకారకుడు, పట్టుదలలు, తాపము ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో ఆ రోజునే పని చేయాలి. ఒక ఎగ్జామ్ రాయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక ఫ్లైట్కి రిజర్వేషన్ అయ్యింది వెళ్ళాలి. అటువంటి ఏం చేయాలి అన్నట్టయితే దానికి మటుకు 8 గడియలు, అంటే నక్షత్రం ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా 8 గడియలు తీసివేసి అక్కడ ఉప్పును దానం చేసి ఒక బ్రాహ్మణునికి ఉప్పు దానం చేసి వెళ్ళండి. మీకు ఆ పని నిర్విఘ్నంగా అవుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ప్రత్యక్తార అయ్యింది. తర్వాత సాధనతార గురించి చెప్తున్నాను. సాధనతార అంటే అన్ని పనులు కూడా సాధన అవుతాయి, అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా అవుతాయి. అంటే మీ యొక్క జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం నుంచి ఆ రోజు దిన నక్షత్రం వరకు కూడా లెక్కిస్తే సమ్ అమౌంట్ వస్తుంది. దానిని 9 చేత భాగించండి. భాగిస్తే శేషము 6 వచ్చినట్టయితే మీకు సాధనతార అవుతుంది. ఈ యొక్క తారకి అధిపతి చంద్రుడు అధిపతి అవుతాడు. దీనికి వాహనము నక్క అవుతుంది. ఇది కీర్తికరుడు, సుఖశాంతులతో, సంపద సౌభాగ్యాలతో, గౌరవ ప్రతిష్టలతో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది ఈ సాధనతార. అందుకే చాలామంది సిద్ధాంతులు వివాహం విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంటే మీకు ఏ పనైనా సాధన అవ్వాలంటే సాధనతాల్లోనే పెడుతుంటారు. కాబట్టి దీనిని గ్రహించి మీరు సాధనతాల్లో ఏ పని చేసినా మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను.
నెక్స్ట్ అతి భయంకరమైనది నైరన తార. ఈ యొక్క నైరన తార గురించి నేను చెప్తున్నాను. మీకు జన్మ నక్షత్రము లేదా మీ నామ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రం వరకు ఏ రోజు అయితే మీరు పని చేసుకోవాలో ఆ రోజు నక్షత్రం వరకు కూడా మీరు లెక్కించి దాన్ని 9 చేత భాగిస్తే శేషం 7గానే వచ్చినట్లయితే అది నైరన తార అవుతుంది. ఈ యొక్క నైరన తార వలన అనేక కష్టాలు నష్టాలు చివరికి మృత్యుప్రాప్తి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాణభీతి ఉంటుంది. అయినట్టయితే ఈ యొక్క నైరన తార సర్వత్రా వదిలేయాలని చెప్పాడు. అయితే ఈ నైరన తారలో కూడా మీరు పనులు చేసుకోవాలి అని అన్నట్టయితే అక్కడ కంపల్సరీగా దోష గడియలు 8 గడియలు, అంటే దిన నక్షత్రం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా 8 గడియలు వదిలేసి మిగిలిన మీరు చేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది. బంగారం దానం ఇచ్చి చేసుకుంటే అన్ని విధాలు కూడా శ్రేయస్కరని చెప్తున్నారు. బంగారంతో నువ్వులు కూడా దానం ఇస్తే మంచిది. ఈ యొక్క ఆయుష్యం కూడాను. అయితే మీరు ఈ దానం ఇచ్చి చేసుకున్నట్టయితే నైరంతాల్లో కూడా చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఏ సిద్ధాంతి కూడా నైరన తారలో ముహూర్తం పెట్టడానికి ఒప్పుకునే అవకాశాలు ఏమి లేవు. నెక్స్ట్ మీకు 8 మిత్రధార. మిత్రధార గురించి మీరు పేరులోనే ఉంది, అది మిత్రత్వం వస్తుందని. అయితే ఈ తార కూడా మంచిదే, మీకు అందులో ఇబ్బందికర వాతావరణం ఏం లేదు. ఈ తారకు అధిపతి శుక్రుడు సంతోషకారుడు. మీరు మిత్రధారలో ఏ పని చేసినప్పుడైనా సరే సంతోషాలు కలిసి వస్తాయి. దీనికి వాహనము గరుడు, విశేషమైన సర్వశాఖలు వస్తాయి. దోషం ఏమీ లేదు, పుష్టినిస్తుంది. అయితే మిత్రధార ఏ విధంగా మనం కనిపెట్టాలి అన్నట్టయితే మీ యొక్క జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుంచి ఆ రోజు మీరు ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ యొక్క రోజు నక్షత్రం వరకు కూడా మీరు లెక్కించినట్టయితే దానిని 9 చేత భాగిస్తే 8గానే శేషం వచ్చినట్టయితే దానిని మిత్రధార అంటారు. కాబట్టి మిత్రధార అన్ని విధాలు కూడా సర్వశ్రేయస్కరం అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ పరమమిత్రధార. పరమమిత్రధార అన్నట్టయితే ఇది మంచిది, ఇది కూడా అభ్యంతరం ఏం లేదు. దీనికి అధిపతి కుజుడు. వాహనం అంశ కొంచెం కష్టం, కార్యానుకూలం, దోషం ఏం లేదు. అయితే అతి మిత్రత్వం ఉంటుంది, శాంతి సుఖము శుభం ఉంటుంది. అయినట్టయితే ఈ పరమమిత్రధారని మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి అన్నట్టయితే మీ యొక్క జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం నుంచి ఆ రోజు దిన నక్షత్రం వరకు కూడా లెక్కించినట్టయితే సమ్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని 9 చేత భాగించినట్టయితే శేషం వస్తుంది. ఆ శేషం 9 వచ్చినట్టయితే పరమమిత్రధార. కాబట్టి నేను ఇప్పుడు జన్మతార, తర్వాత మీకు సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సారంతార, నైరంతార, మిత్రధార, పరమమిత్రధార గురించి చెప్పాను. అయితే ఇందులో మంచివి ఏంటంటే జన్మతార మంచిది కాదు, విపత్తార మంచిది కాదు, ప్రత్యక్తార మంచిది కాదు, నైరంతార మంచిది కాదు. మంచివి ఏంటంటే సంపత్తార, క్షేమతార, సారంతార, మిత్రధార, పరమమిత్రధార, ఇవి 5 కూడా మంచివి. కాబట్టి మీరు గ్రహించి ఈ యొక్క జన్మ నక్షత్రం నుంచి మీ యొక్క జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ దీని నుంచి మీరు లెక్కించి దిన నక్షత్రం వరకు కూడా లెక్కించినట్టయితే వచ్చిన అమౌంట్ని 9 చేత భాగించినట్టయితే అందులో వచ్చే శేషము 1 అయినట్టయితే జన్మతార, 2 అయినట్టయితే సంపత్తార, 3 అయినట్టయితే విపత్తార, 4 అయినట్టయితే క్షేమతార, 5 అయినట్టయితే ప్రత్యక్తార, 6 అయినట్టయితే సాధంతార, 7 అయినట్టయితే నైరంతార, 8 అయినట్టయితే మిత్రధార, 9 అయినట్టయితే పరమమిత్రధార. దీనిని గ్రహించి మీరు ఆచరిస్తారని, మీరు రెగ్యులర్గా మీరు పంచాంగం చూసి చేసుకుంటే మంచి బాగుంటుందని నేను చెప్తున్నాను. అయితే ఇందులో కూడా మీరు ఇదంతా కూడా లెక్క వేయకుండా చార్ట్ కూడా ఇచ్చేస్తున్నారు పంచాంగంలో. ఆ చార్ట్ ఫాలో అయితే మంచిది. కానీ ఒక్కొక్కసారి చార్టులో కూడా ప్రింటింగ్ మిస్టేకులు వస్తాయి. ఆ ప్రింటింగ్ మిస్టేకులు వచ్చినప్పుడు ఆ చార్ట్ని మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీరు తప్పు దారిలో వెళ్తారు. అందుకు మీకు సబ్జెక్ట్ కూడా తెలియాలని ఉద్దేశం ఉంది. నేను చెప్పాను. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి
ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.